బట్టి నీకు వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామాన్ని కేవలం మహిమ తెచ్చుకోండి. ఇదిగో నాయన, నీ వాక్యాన్ని కొంతసేపు మేమందరం కలిసి ధ్యానం చేస్తూ ఉండగా నాయన, పరిశుద్ధాత్ముడ మీరే మాతో మాట్లాడి బలపరచమని, ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అయ్యా ముఖ్యంగా నీ కృపలో నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది కూడా వందనాలు. మనము చదువుకున్న లేఖన భాగాలను మనం చూసినట్లయితే సామెతలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనములో ఉన్న విషయాన్ని మనము ఇక్కడ ఇల్లు అనే విషయాన్ని ప్రస్తావించబడింది. ఏముందండి? ఇల్లు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను దీనికోసం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 3 విషయాలు నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనము గృహము అనగానే ఒకటి భౌతికమైన గృహము వస్తుంది. అంటే మనం నివాసముగా కట్టుకుంటున్న గృహము కూడా అది భౌతికమైన నివాసం. రెండోది, బైబిల్ సెలవిస్తుంది మనమే ఆయన ఇల్లు. అది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం చదవండి ఎవరైనా. బైబిల్ గ్రంథాలు తెరిచి 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పౌలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడే ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హులుగా ఎంచబడెను. ముందు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన్ని ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. చూసారండి, మనమే ఆయన ఇల్లు. రెండోది, మనమే ఆయన ఇల్లు అనే విషయం చెప్తున్నారు. అంటే మనమే దేవుని యొక్క ఇల్లుగా ఉన్నాము అనే వాక్యం చెప్తూ ఉంది. మూడోది, మనందరూ కూడా తెలుసు, దేవుడు పరలోకములో మనకు మంచి గృహాన్ని దేవుడు నిర్మిస్తూ ఉన్నారు. అయితే నేను ఈ దినం మీకు భౌతికమైన నివాసము అంటే క్రైస్తవులుగా మన గృహాలు ఎలా ఉండాలి అనే టాపిక్ మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీ యొక్క ఎవరైతే చదువుతారో వారు మాత్రమే ఫోను మీరు ఏం చేయాలంటే ఆన్ చేసుకుని తర్వాత మళ్ళీ మ్యూట్లో పెట్టేసుకోండి. ఓకే, వాక్యం డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి మంచిది. భౌతికమైన ఇల్లు గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను నేను ఇల్లు అనే విషయాన్ని గురించి 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే భౌతికమైన ఇల్లు అంటే మనం ఉంటున్న భౌతికమైన నివాసము. రెండోది, మనమే ఆయన ఇల్లు అనమాట. రెండోది. మూడోది, పర సంబంధమైన ఇల్లు అంటే పరలోక రాజ్యములో మనకు ఒక ఇల్లు ఉంది. ఈ వాక్యం మీకు స్క్రీన్ కనబడుతుందండి? ఓకే, మంచిదమ్మా, థ్యాంక్ యూ. భౌతికమైన ఇల్లు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం.
ఇది సాధారణంగా మనం ఈ భూమి మీద మనము నివాసయోగ్యంగా నిర్మించుకున్న ఒక గృహము. చాలా మంది గృహాలలో చాలా చక్కగా కట్టుకుంటారు అండి. ఈ భౌతికమైన నివాసము చాలా మంది కూడా రకరకాల డిజైన్స్ పెట్టుకుని, రకరకాల పెయింట్లు వేసుకుని, రకరకాలుగా గృహాలు కట్టుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది ఇంట్లో మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు అండి. రకరకాల ఇంట్లో కావలసినవన్నీ మంచి మంచి మంచాలు, లేకపోతే మంచి మంచి ఫ్రిడ్జ్లు అండి. ఇలాగ మానవునికి అవసరమైనవన్నీ కూడా ఎదుటివారింట్లో కన్నా నా వస్తువు బాగుండాలి అన్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళింటి కన్నా నా గృహం బాగుండాలి, వాళ్ళింటి కన్నా, లేకపోతే నా వస్తువులు, నా ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడల్లా కూడా చూసిన వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకోవాలి అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే, మన గృహాన్ని అందరికీ ఎవరికైనా ప్రత్యేకంగా కనబడాలి అన్నట్లుగా మన గృహాన్ని మనం ఏం చేస్తామంటే చాలా చక్కగా కట్టుకుంటాం. అయితే అందరూ మంచి మంచి గృహాలు కట్టుకుంటారు, కానీ ఆ ఇంట్లో సమాధానం ఉండాలి. ఓకే, మీకు అర్థమవుతుందా? ఏ ఇంట్లో అయితే దేవుని సమాధానం ఉంటుందో అండి, ఆ ఇంట్లో దీవెనకరంగా ఉంటుంది. కానీ చాలామంది క్రైస్తవులు మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నారు, కానీ మరి అందులో సమాధానం అనేది కొడవైపోతుంది. గొడవలు, కక్షలు అండి, నిత్యం ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. నిత్యము కూడా గృహాలలో అండి మనం చూస్తున్నప్పుడు ఏదో ఒక విషయము మనం జరుగుతూనే ఉంటుంది. అయితే మరి దేవుని యొక్క బిడ్డగా దేవుని మందిరానికి వెళ్తున్న మన గృహాలు కూడా మరి దీవెనకరంగా ఉండాలి అంటే, నేను ప్రభుని నమ్ముకున్నాను, నా ఇంట్లో ఎలా ఉంటుంది, మరి దీవెనకరంగా ఉండాలి, నా గృహము అభివృద్ధికరంగా ఉండాలి, నా ఇల్లు నేను బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి లోనకు వచ్చినప్పుడు నా ఇల్లు సమాధానకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేవి కొన్ని లేఖనాల విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం అండి. ఇది క్రైస్తవుడుగా అండి మన యొక్క ఇల్లు ఎలా ఉండాలి, దేవుని పిల్లలముగా మన ఇల్లు ఎలా ఉండాలి. చాలా మంది అన్యులు ఉన్నారు, వాళ్ళ గృహాలకి క్రైస్తవుల యొక్క గృహాలకి తేడా ఏమిటి అనే విషయము కూడా అండి. చాలా మంది కూడా అండి క్రైస్తవ వేత్తలు వారి గృహాల్లో సమాధానం ఉండదు, వారి గృహాల్లో రకరకాలమైన వాటి కొరకు అండి సమాధానం లేని గృహాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని పిల్లలమైన మనము అండి దేవుడు గనక మన గృహములో సమాధానకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనమందరము కూడా అటువంటి గృహాలుగా మన గృహాలు మలుచుకోవాలని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుని యొక్క ఇల్లు ఎలా ఉండాలి, ఈ రోజున ఈ టాపిక్ మీతో నేను మాట్లాడని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున చాలా మంది కూడా క్రైస్తవులు మందిరానికి వెళుతూ కూడా, దేవుని సన్నిధికి వెళుతూ కూడా చాలా మంది కూడా వారి గృహాలండి దేవుని గృహాలుగా మార్చుకోవడం లేదు. భౌతికమైన గృహాన్ని దేవుని గృహాలుగా మార్చుకోవాలి అంటే కొన్ని విషయాలు వాక్య లేఖనాల్లో నుంచి, నీ గృహము వృద్ధిలోనికి రావాలన్నా, నీ గృహము యొక్క అభివృద్ధి నువ్వు చూడాలన్నా, అందులో నువ్వు దీవెనకరంగా ఉండాలి అన్నా, ఆ గృహంలో నీకు సమాధానం కావాలి అన్నా కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఒక్కో పాయింట్ మీరు నోట్ చేసుకోండి, బైబిల్ గ్రంథాలు దగ్గర పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు వెంటనే మీరు స్పందించి ఆ వాక్యాన్ని మీరు చదవాలి. ఓకే, మొదటి విషయము లోకా శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం. లోకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం ఎవరైనా తీసి చదువుతారా? లోకా శుభవార్త అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చాలమ్మా, థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చూసినట్లయితే, అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అనొక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది మార్త మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిని తన గృహములోనికి ఆహ్వానించి ఉంది.
జాగ్రత్తగా దేవుని పిల్లలముగా మనము మంచి మంచి గృహాలు కట్టుకుంటాము, కానీ మన గృహములో క్రీస్తు ఉండడు. అందుకే మన గృహములో అభివృద్ధి అనేది కనబడదు, మన గృహములో సమాధానం అనేది కనబడదు. దేవుని పిల్లముగా దేవుని సేవకుడిగా చెప్తూ ఉన్నాను ఏమిటంటే, మార్త యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలుసుకుని యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా, యేసు ప్రభుని ఎప్పుడు నా గృహములో చేర్చుకోవాలని బహుశా ఎన్నో రోజుల నుంచి ఆవిడ ఆలోచన కలిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ మార్గము గుండా వెళుతున్నాడని తెలుసుకుని ఆయనను ఆ మార్గములకు వెళ్ళి ఆయనను పిలిచినట్లుగా తన గృహములోనికి ఆమె ఆహ్వానించినట్లుగా లేఖన గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు నీ గృహములో ప్రభు ఉన్నాడా? చాలా మంది కూడా ఈ గృహము క్రీస్తు అధిపతి, లేకపోతే ఇది గ్రేసీ నిలయమని, ఇది క్రీస్తు నిలయమని చాలా మంది కూడా చాలా రకాలైన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ గృహములో క్రీస్తు ఉండడు. కానీ నేను అంటూ ఉన్నాను, మార్త మరియల యొక్క గృహములో యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు ఏ గృహములో ఉంటారో, యేసు ప్రభువారు ఏ గృహములోకి వస్తారో ఆ గృహములో ఉన్న సమాధానము దేవుడు కృపలో మనందరికి కూడా అనుగ్రహించబడతాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవైనా నేనైనా యేసయ్యను ఆహ్వానించే గృహముగా ఉండాలి. యేసయ్యా, నా గృహములోనికి నువ్వు రండి నాయన, నా గృహములో మీరు సమాధానము దయచే తండ్రి అని మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన విని ఆయన సన్నిధి మనతో ఉంటదన్నమాట. యేసు ప్రభు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ వచ్చారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాలము కూడా ఆయన అనేక గృహాల్లో ఆయన ప్రవేశించాడు. అందులో మార్తా మరియల గృహంలోనికి ఆయన ఎక్కువ సందర్భాల్లో వెళ్ళినట్లుగా మనకు లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. అలాగే జక్కై ఇంటిలోనికి కూడా యేసు ప్రభు వారు వెళ్తారు. ఇలాగా పేతురు అత్తరు జ్వరముతో పడినప్పుడు ఆమె గృహములో కూడా యేసు ప్రభు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. ఇలాగ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో యేసు ప్రభు వారు ప్రవేశిస్తారు. ఇలాగ అనేక సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉంటూ ఉన్నాయి. నేను ఈ దినాన్ని ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తూ ఉన్నానంటే, ఒక క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా రక్షణ పొందిన మనము, బాప్తిస్మము పొందిన మనము, ప్రభుని ఆరాధిస్తున్నాము, ప్రభుని యొక్క మందిరానికి వెళ్తున్నాము అని చెప్పుకుంటున్న మన గృహాలలో యేసయ్య ఉన్నాడా? ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? పైన ఒక స్టార్ కట్టుకుంటున్నారు క్రైస్తవులు. ఇదిగో ఈ ఇల్లు యేసు ప్రభు నిలయముగా లేకపోతే క్రిస్మస్ సూచనగా చాలా మంది పైన స్టార్ కడుతూ ఉన్నారు. ఒక ఆయన పాట రాశారు, ఇంటి పైన స్టారు ఇంట్లో బారు అంటున్నాడు. నిజమే, ఈ రోజున చాలా గృహాలు ఎలా ఉన్నాయంటే పైన స్టార్ కట్టుకుంటున్నారు, లోపల బారుగా ఉంటూ ఉంది. పైకి మాత్రం క్రీస్తు నిలయమని బోర్డు పెట్టుకుంటున్నారు, గ్రేసీ నిలయమని బోర్డు పెట్టుకున్నారు, కానీ లోపల సమాధానం లేదు. లోపల గొడవలు జరుగుతున్నాయి, వ్యభిచారం జరుగుతుంది, దేవునికి ఇష్టం లేనివి జరుగుతుంది. అయితే నీ గృహములో ప్రభు ఉండాలి. ఎప్పుడైతే నీ గృహములో ప్రభు ఉంటాడో అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని సమాధానం ఉంటుంది. మీరు అనుకో ప్రశ్న రావచ్చు ఏంటంటే, మరి ఆనాడు యేసు ప్రభు ఉన్నారు కాబట్టి వారు యేసు ప్రభుని ఆహ్వానించారు కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలండి మరి అంటే, ఒక విషయం నీకు చెప్తున్నాను వినండి. దేవుణ్ణి ఆహ్వానించినట్టుగానే దేవుని సన్నిధిని మనము కూడా ఆహ్వానించాలి. దేవుని సన్నిధి మనతో ఉన్నది. ఇప్పుడు ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుని సన్నిధి మనతో ఉన్నది కాబట్టి అందుకే యేసు ప్రభువారు ప్రకటన గ్రంథంలో అంటారు, ఎవడైనను తలుపు తెరిచి నా స్వరముని విని నన్ను ఆహ్వానించినడలా నేను వానితో కూడా వస్తాను అని యేసు ప్రభువారు చాలా క్లియర్గా ఆ విషయాలు మాట్లాడతారన్నమాట అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటారంటే ప్రకటన గ్రంథం 3:20 ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 3:20 దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. చదువుదామా ఎవరైనా?
త్వరగా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఉమ్, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. దేవుని మనం పిలవాలి కదా, దేవుని సన్నిధి మనం ఆహ్వానించాలి కదా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఏండి మన హృదయం అనే ద్వారము దగ్గర ఉంటూ ఉంటాడు. ఆయన మనం ఆహ్వానించాలి. అలాగే మన గృహాల్లోనికి కూడా ఆయన రావాలి అంటే మనం ఆహ్వానించకుండా ప్రభు ఎలా వస్తారండి? ఇక్కడ చూడండి, మార్త ఎలా ఆహ్వానించింది యేసు ప్రభుని, అలాగే మనం ఆహ్వానించాలి. కానీ మనం ఎవరిని ఆహ్వానిస్తామంటే డబ్బున్న వారిని ఆహ్వానిస్తాం, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని ఆహ్వానిస్తాం, లేదా ఎమ్మెల్యే ఎంపీలు లాంటి వారిని ఆహ్వానిస్తాం. అయ్యో మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చారు, మా ఇల్లు ఎంపీ వచ్చారు అని గొప్పలు చెప్పుకోవడానికి చాలా మంది అనమాట. కానీ నేను అంటూ ఉన్నాను, ప్రభును ఆహ్వానించే గృహముగా నీ గృహం మారాలి. ఇంకో విషయం చెప్పనా, ప్రభు అండి ఇప్పుడు ఆయన లేకపోయినా నీ సన్నిధి మనతో ఉంది. రెండోది ఏంటంటే ఆయన యొక్క సేవ చేస్తున్న సేవకుని నీ గృహంలోనికి రావాలి. ఆమేన్ అండి. సేవకుని నీ గృహంలోనికి రావాలి. సేవకుని నీ గృహంలోనికి ఆహ్వానించుకుని ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయించుకో. అప్పుడు నీ యొక్క గృహంలో ఉన్న సమాధానం పోతుంది. సమాధానం వస్తుంది, అసమాధానం పోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని సేవకుడిగా చెప్తూ ఉన్నాను ఏంటంటే సమాధానం మన గృహంలోనికి వస్తుంది. కాబట్టి నేను మరలా చెప్తూ ఉన్నాను, ప్రభును ఆహ్వానించే గృహముగా నీ ఇల్లు ఉండాలి. మొదటి విషయం. రెండోది మనం చూసినట్లయితే అదే లూకా శుభవార్త అండి 10వ అధ్యాయం 39వ వచనం. అదే లూకా శుభవార్త 10వ అధ్యాయము 39వ వచనం. చదవండి ఎవరైనా. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభుని మన గృహంలోకి వచ్చారు. యేసు ప్రభు మన గృహంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మార్త అండి మరియ యొక్క గూర్చి సహోదరుని ఒక ఆవిడ ఉంది. మార్తకి మరియ అని ఒక సహోదరు ఉంది. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. అంటే రెండోదిగా మన గృహం ఎలా ఉండాలంటే యేసయ్య బోధ వినే గృహముగా మారాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. రెండో విషయం అండి, ప్రభు బోధ వినే గృహముగా నీ గృహం మారాలి. నీ గృహంలో దేవుని మాటలు వినబడుతున్నాయా అండి? నీ గృహములో దేవుని వాక్యం వినబడుతుందా? బైబిల్ వాక్యం చెప్తుంది దేవుని యొక్క పిల్లలమైన గృహము అండి దేవుని మాటల చేత వినబడాలి. ఆ దారంటూ పోయిన వాళ్ళు వీళ్ళు కూడా దేవుని మాటలు వినాలి. మన గృహంలో నుంచి రక్షణ గూర్చిన వార్త, నీతిమంతుల గుడారం నుంచి రక్షణ సునాదాలు వినబడతాయి అని ఉంటుంది వాక్యంలో. కాబట్టి మన గృహంలో నుంచి దేవుని మాటలు వినబడాలి, దేవుని పాటలు వినబడాలి. కానీ చాలా మంది క్రైస్తవ గృహాలు ఏమి వినబడతాయి తెలుసా? సినిమా పాటలు వినబడతాయి, డీజే పాటలు వినబడతాయి. చాలా మంది గృహాల్లో ఇలా ఉన్నారు దేవుని బిడ్డారా. చాలా మంది గృహాలు ఎలా వినబడతాయి తెలుసా? ఇవన్నీ వారు గొడవలు, వారు మాట్లాడుకునే సంభాషణ. కానీ ఈ లోకములో ఒక విషయం నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే మన గృహము అనేక మంది గృహాలకు దీవెనకరంగా మాదిరికరంగా ఉండాలి. నీ గృహము దీవెనకరంగా ఉండాలి అంటే నీ గృహములో నుంచి యేసు బోధ వినే గృహముగా మార్చబడాలి. దేవుని వాక్యం వినబడాలి, దేవుని పాటలు వినబడాలి, ప్రార్థన వినబడాలి నీ గృహంలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు బోధ వినే గృహముగా మారాలి. ఇదిగో ఇక్కడ చూడండి, మార్త మరియల గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి మొదట పిలిచింది యేసు ప్రభుని ఎవరు పిలిచారండి? మార్త పిలిచిందా, మరియా పిలిచిందా? నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఉన్నారు అందరూ లైన్లో? మార్త పిలిచిందా, మరియా పిలిచిందా? మార్త పిలిచింది యేసు ప్రభుని. కానీ యేసు పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు? మరియా. మరి మార్త ఏం చేస్తుంది?
విస్తారమైన పని దారుణమైన పెట్టుకుని పనులు మరి అది కరెక్టేనంటారా? పని కూడా ఉండాలి కదయ్యా. ఓకే, నేను ఒక విషయం చెప్తాను వినండి. ఓకే, దేవుని పిల్లలముగా ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుణ్ణి మన ఆహ్వానించేటప్పుడు దేవుని యొక్క బోధ మనకి వినాలని కూర్చోవాలని దేవుని దగ్గర మనము కూర్చోవాలి, దేవుని బోధ వినాలి అని అనుకున్న వాళ్ళు మనం ఏం చేయాలంటే మన పనులు కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు. చుట్టాలు వచ్చినప్పుడు అంటే ఒకవేళ విలువైన వ్యక్తి లేదా ఒక అధికారంలో ఉన్న వ్యక్తి అనుకొని ఏ యొక్క లేకపోతే రాజకీయ సంబంధించిన వ్యక్తి ఒక అధికారం మీ ఇంటికి వచ్చాడు. అతను అలా కూర్చోబెట్టి అతని ఎదురుగా గిన్నెలు తోముతారా మీరు? తోముకోము. వై? ఎందుకని అలాగా? అతను ఆయన మన ఉన్నతమైన కోసం అధికారి వచ్చాడు. కాబట్టి, అతను విలువైన వ్యక్తి కాబట్టి అతను కూర్చోబెట్టి మనం పనులు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా బంధువులు వచ్చిన ఒకవేళ అలా కూర్చోబెట్టి మనం ఎంతో దూరం నుండి ప్రయాసపడి వస్తారు. మనం వాళ్ళతో ఏం చేయాలి? మాట్లాడాలి కదా, వాళ్ళ దగ్గర కూర్చోవాలి కదా. ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే కూర్చొని సంభాషించుకోవాలి. అలాగే దేవుడు కూడా ఆ గృహంలోకి వచ్చిన తర్వాత మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది. అక్కడ మరియా యేసు యొక్క పాదాల దగ్గర కూర్చుని యేసయ్య నాతో మాట్లాడు, నీ బోధ నాకు చెయ్యని యేసయ్య యొక్క బోధను వింటూ ఉంది. అప్పుడు మార్త ఏమంటుందో చూద్దామా? 41 వచనం చదవండి. 41 వచనం దేవుని లేఖనం లోకాసు మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆయనతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్త నీవనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అనేక ప్రాచీన పాత్రలు అవసరమైనది కొన్ని అని చెప్పుచున్నాను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడనని ఆమెతో చెప్పెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకునేను. నిజంగా మనము దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామంటే భూ సంబంధమైన పనుల కొరకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. కానీ వాస్తవానికి మనం ఏం చేయాలంటే దేవుని పిల్లగా మనం దేవుని పనికి లేదా దేవుని యొక్క బోధకి లేదా ప్రార్థనకి లేదా ఆరాధనకి మనం ఏం చేయాలంటే మనము ఆ యొక్క విలువను మనం ఎంచాలి. అది విలువైనదిగా మనం ఎంచాలి. చాలామంది క్రైస్తవులు చూడండి, 10 గంటలకు ఆరాధన అంటే ఇంట్లో ఆదివారం నాడు అన్నీ వండుకుని అన్నీ చేసి కొంతమంది ఆశీర్వాదం ముగింపుకు వెళ్ళి తీసుకునే క్రైస్తవులు ఉన్నారు. నేను వాళ్ళ కోసం చెప్తున్నానండి, నేను మీకోసం కాదు. కానీ అలాగే చేసే వాళ్ళ కొరకు నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున చాలా మంది కూడా పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాక్యం మధ్యలో వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు. అంటే ఆదివారం వచ్చినప్పటికీ అది ప్రభు దినమని, ప్రభు మనతో మాట్లాడే దినమని, ప్రభు మనల్ని బలపరిచే దినమని, ప్రభు యొక్క వాక్యం వినే దినమని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన సమయాన్ని సిద్ధపరచుకోవాలి, అన్ని పనులు చక్కపెట్టుకోవాలండి. కాబట్టి నేను మరలా చెప్తూ ఉన్నాను ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఒక అతిథిగా వచ్చిన వ్యక్తికి అతనితో మనం మాట్లాడకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఆ పక్కకి ఈ పక్కకి అలా తిరుగుతూ ఉంటే చాలా మంది అలా చేస్తారు. చాలా మంది దైవజనులు గృహదర్శనాలకు వస్తూ ఉంటారు. గృహదర్శనాలకు వచ్చినప్పుడు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ దైవజను అలా కూర్చోబెట్టి ఆ పక్కెళ్ళి గిన్నెలు తోముతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి అది పని చేస్తూ ఉంటారు. దైవజనులు వచ్చిన తర్వాత నువ్వేం చేయించుకోవాలి? ప్రార్థన చేయించుకోవాలి, నీ ఇంట్లో విషయాలు చెప్పుకోవాలి కదా, నీ భర్త పరిస్థితి చెప్పుకోవాలి, నీ బిడ్డల పరిస్థితి చెప్పుకొని నా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభువా అని చెప్పేసి మనం ఏం చేయాలంటే దైవజనుడి చేత ప్రభు చేత మనం ప్రార్థన చేయించుకునేవారుగా, లేకపోతే ప్రభు యొక్క వాక్యాన్ని వినేవారుగా అలాంటి గృహాలుగా మన గృహాలు మార్చబడాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది గృహాలలో ప్రభు బోధ వినే గృహాలుగా ఉండడం లేదు, ప్రభు యొక్క మాటలు వినే గృహాలుగా ఉండడం లేదు.
దైవజనుడు మాట వినే గృహాలుగా మారడం లేదు. ఈ రోజు నా బిడ్డలు ఇలా పాడైపోతున్నారండి, అలాగవుతున్నారు పాస్టర్ గారు, ఎలాగవుతున్నారంటే నీ బిడ్డలు దేవుని మాటలు వినాలి కదా. సేవకుని ఇంటికి పిలిపించుకుని నీ కుమారుని కూర్చోబెట్టుకుని వాడు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు వాడిని హెచ్చరించే మాటలు చెప్పండి. లేకపోతే దైవ సంబంధమైన వాక్యాన్ని మా కుటుంబానికి బోధించండి, నా భర్తకు బోధించండి, నా పిల్లలకు బోధించండి అని పిలిపించుకుని వాక్యం చెప్పుకునే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున సమాజంలో కనబడడం లేదు. కొదువైపోతున్నారు, విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు అండి. ఆదివారం కూడా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా. ఆదివారం కూడా ప్రభు దినములో గడపవలసిన దినము కూడా, ప్రభు దగ్గర గడపవలసిన దినము కూడా ఎక్స్ట్రా డ్యూటీలు చేసుకుని ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆరాధన కూడా దొంగలించే క్రైస్తవులు ఉన్నారు. నేను ఇలా పనులు చేసే వారి కోసం నేను మాట్లాడుతున్నాను సుమా. జాగ్రత్తగా నీవు నేను కూడా ప్రభు యొక్క బోధ వినే గృహాలుగా మన గృహాలు ఉన్నాయా? ఇదిగో యేసు ప్రభువారు అన్నారు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది అండి. మార్త అంటుంది, అయ్యా నేను ఒక్కరిదాన్ని శ్రమ పడిపోతున్నాను, నేను ఒక్కరిదాన్ని కష్టపడిపోతున్నాను. ఇక్కడ రెండు అనుభవాలు మనకు కనబడుతున్నాయి. మరియా అనుభవం వేరు, మార్త అనుభవం వేరు అన్నమాట అండి. మరియా ఏం చేస్తుందంటే ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఇది అయ్యో ప్రభు వచ్చాడు కదా, ఇక నేను పనులేం చేయకూడదు అండి. యేసు ప్రభుకి ఏమైనా ఖాళీ అండి? అస్సలు ఆయన చాలా బిజీగా ఉంటాడు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు అండి. ఆయన వాళ్ళందరూ చూస్తున్నారు, ఆయన ఎన్నో గ్రామాలు వెళ్తున్నారు, ఎంతోమంది పగలంతా స్వార్థ పనిలో ఉంటున్నాడు, ఆయన ఎంతోమంది బాగు చేస్తున్నారు అండి. మళ్ళా రాత్రి అయినప్పటికీ ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ వస్తూ ఉన్నాడు. అంత విలువైన ప్రభు నా ఇంటికి వచ్చాడే, నా గృహంలోకి అడుగు పెట్టాడే అయినా అని మరియా ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినడానికి సిద్ధపడింది. అందుకే యేసు ప్రభు వారు మరియా విషయంలో అండి ఆమె చేసిన ఆ విషయాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. ఆమె ఉత్తమమైన దాన్ని ఎందుకు, నువ్వెందుకు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు? ఉత్తమమైనది ఒకటే 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 అండి. మనకి ఆహారం గొప్పదా వాక్యం గొప్పదంటే వాక్యమే గొప్పది. ఎందుకంటే మనం బలపరచబడితే, మన ఆత్మీయ స్థితి బలపరచబడితే శారీరక ఆహారం తీసుకుంటాం అండి, అది వేరే విషయం. ఈమె ఆత్మ సంబంధమైన ఆహారము తను తాను బలపరుచుకోవడానికి యేసయ్య దగ్గర కూర్చుంది. కాబట్టి నీ బిడ్డలు నీవు కూడా అండి సేవకుని ఇంటికి పిలిపించుకొని సేవకుడి ద్వారా కూడా నువ్వు దేవుని వాక్యాన్ని వినొచ్చు అండి. నువ్వు అవశిష్టంగా వస్తున్నప్పుడు, నీ గృహాలు దర్శించుతున్నప్పుడు ఆ సేవకు నువ్వు విలువిస్తున్నావా? ఆ సేవకు నువ్వు కూర్చోబెట్టలేతే విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉన్నావా? నేను మరలా చెప్తూ ఉన్నాను ఏంటంటే సేవకుని విలువిచ్చేవారు గృహాలు ఎప్పుడు కూడా సమాధానకరంగా ఉంటాయి. సేవకుడు వచ్చి మనస్ఫూర్తిగా గృహంలో ప్రార్థన చేస్తాయి అండి, దేవుడు గొప్ప సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక అండి. మరొక మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మూడో విషయం మనం ధ్యానం చేద్దాం. మొదటిది నేను జ్ఞాపకం చేశాను ఏమిటంటే, ఒకటి ప్రభువును ఆహ్వానించే గృహముగా మన గృహం ఉండాలి, మన ఇల్లు ఉండాలి. రెండోదిగా అండి ప్రభు బోధ వినే గృహముగా నీళ్లు ఉండాలి. మూడోదిగా కొన్ని విషయాలు మరొక ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ వచనం. ఇస్తారండి ఎవరైనా త్వరగా? ఇటు శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతిస్తూ వచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు తన ఇంటికి వెళ్ళి ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఇల్లు ఎలా ఉందంటే ప్రార్థనా గృహముగా ఉంది. నేను చెప్పే టాపిక్ అది. ప్రార్థనా గృహముగా ఉన్న ఆ ఇల్లు ఎప్పుడు కూడా ధూపం వేస్తూనే ఉంటారు. కానీ చాలా మంది ఇంట్లో ప్రార్థన ఉండదు. ఎంతమంది కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేస్తున్నారండి? ఈ రోజున నా భర్త, నేను, నా పిల్లలు కలిసి మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నామని
ఎంతమంది గృహాలు చెప్పగలుగుతున్నారు? దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ముమ్మారు మోకాలుని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ యొక్క గృహము ప్రార్థనా గృహముగా ఉందా? నీ గృహము ప్రార్థనా గృహముగా ఉందా? ఎంతసేపు కూడా ప్రార్థన ఉండలేదు. నీ గృహంలో ప్రార్థన ఉండదు. నేను మరలా చెప్తూ ఉన్నాను ఏమిటంటే, నీ ఇల్లు ప్రార్థనా గృహముగా మారాలి. నీ పిల్లలు మీరు కలిసి ప్రతిరోజు క్రైస్తవుని యొక్క గృహం ఎలాగుండాలి అనే టాపిక్ నేను చెప్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే, నీళ్ళు యేసును ఆహ్వానించే గృహముగా ఉండాలి. క్రైస్తవుని ఇల్లు ఎలాగుండాలి అంటే ప్రభువుని యొక్క బోధ వినే గృహముగా ఉండాలి. క్రైస్తవునికి ఇల్లు ఎలాగుండాలి అంటే ప్రార్థనా గృహముగా ఉండాలి. ప్రేయర్. ప్రతి సమస్య కొరకు నువ్వు మోకలేసి ప్రార్థన చేయాలి. ప్రతి సమస్య దేవుని అడగాలి నువ్వు. దేవుని వాక్యంలో ఉంటది కదా, రహస్యం ముందు చూచిన తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసే విన్నపాలన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు. ఆ విన్నపాలన్నీ కూడా దేవుడు ఆలకించి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ గృహము ప్రార్థనా గృహముగా ఉండాలి. నీ పక్క వాళ్ళు, నీ ఎదురింటి వాళ్ళకి నీ ప్రార్థన వినబడాలండి. దానియేలును ఏదో విధంగా తప్పు మోపాలని, దానియేలు ఏదో విధంగా తనని నాశనం చేయాలని ఆలోచనతో కొంతమంది పన్నాగాలు పన్ని ఒక రకమైన శాసనాన్ని వాళ్ళు పెట్టి ఉన్నారనమాట. రాజుకు తప్ప వారు దేవునికి ఎవరు మొక్కకూడదు, రాజే దేవుడని వాళ్ళందరూ చాటించారు. రాజుకు మొక్కను వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి సింహాల బోనులో వేసేవాలని ఒక శాస్త్రాన్ని చెప్పారు. ఎందుకంటే దానియేలును చాలా విధాలుగా స్టడీ చేశారు. దానియేలు మీద తప్పేమైనా మోపుదామా అంటే అతను లంచాలు తీసుకునేవాడు కాదే, చాలా నమ్మకంగా ఉంటాడే, ప్రతి రూపాయలో చాలా నమ్మకంగా ఉంటాడు కదా. అది ఎవరికి కూడా అన్యాయం చేయడే. అరే ఇలాంటి వాళ్ళని ఎలా నాశనం చేస్తాం? కానీ ఇతను రాజు అధికారిగా నియమించేసుకున్నాడు. ఎలాగని ఆలోచన కలిగి ఏదో విధంగా అతని మీద తప్పు మోపాలని, ఒరే దానియేలు దేవునికి మాత్రం ప్రార్థన రోజు చేస్తాడు, అది నేను చూస్తానంటున్నారు వాళ్ళు. రోజు ప్రార్థన చేస్తారు కాబట్టి అతను ఏ పనులు ఉన్నా సరే ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మొదట వెళ్ళి ప్రార్థన చేస్తారు. తన ఇంటికి వెళ్ళి అలవాటు ఉంది, దానియేలుకి ఆ అలవాటు ఉంది అని ఆతో పనిచేసే వాళ్ళందరూ కూడా, అతనితో ఉన్న స్నేహితులు కానీ, ఆ యొక్క బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. దానియేలు యొక్క యథార్థతను చూస్తున్నారు, దానియేలు యొక్క భక్తి జీవితాన్ని చూస్తున్నారు. ఈ రోజున సమాజంలో చాలా మంది కూడా క్రైస్తవ గృహాలు ఈ రోజున వీళ్ళు మందిరానికి వెళ్తారు కానివ్వండి, అన్నీ గొడవలేనండి. ఏముంది సాక్ష్యం నీకోసం చెప్పండి. వీళ్ళు పేరుకు మాత్రం చర్చికి వెళ్తారు, కానీ ఇంట్లో ఎప్పుడు గొడవలండి. అందరూ చేసినట్టుగానే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అన్నీ అందరూ చేసినట్లుగానే మన గృహాలు కూడా ఇంకా అలాగుంటే వాళ్ళ గృహాలకి మన గృహాలకి తేడా ఏముందమ్మా చెప్పండి? తేడా ఏముంది ఇంకా? కాబట్టి క్రైస్తవుని యొక్క గృహం ఎలాగుండాలంటే ప్రార్థనా గృహముగా ఉండాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏమిటంటే, నీ గృహములో నిత్యము ప్రార్థన ధూపం వేయబడాలి. నీ ఇంట్లో ఉన్న వినాశకుడు, అసమాధాన పాత్రుడు బయటికి పోవాలి అంటే నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి కదా. చాలామంది ఇంటి దగ్గర ప్రార్థన ఉండదు, పైకి మాత్రం మందిరానికి వెళ్ళి చాలా విలపించేస్తూ ఉంటారు. నేను దేవుని సేవకుడిగా చెప్తూ ఉన్నాను ఏంటంటే, నీ గృహములో ప్రార్థన ఉండాలి. నీ గృహంలో ప్రార్థన లేకపోతే అది ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన లేని ఇల్లు పాడైన ఇల్లు అన్నాడండి. ఓకే, పాడైపోయిన ఒక ఇల్లు లాంటిది అనమాట. చూడండి, పాడైపోయిన ఇల్లు ఉంటుంది, అందులో అందరూ ఎవరైనా నివాసం ఉంటారు, అందులో ఎవరు ఉండరు. ఎప్పుడు ఇల్లు పాడైపోతుంది అంటే దేవుని బిడ్డలారా, భౌతికంగా మనం ఆలోచించినట్లయితే దానికి సరైన శుభ్రత ఉండదు, బూజులు పట్టేసి ఆ గృహంలోకి వెళ్ళడానికి చాలా చిరాకు పడతారు చాలామంది కూడా. అది పాడైపోయి ఉంటుంది. కానీ దేవుని సేవకుడిగా నేను చెప్తూ ఉన్న విషయాలు ఏమిటంటే, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఇల్లు ప్రార్థనా గృహముగా ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడైతే ప్రార్థన గృహముగా ఉంటుందో నీ జీవితంలో
ఒక ఉన్నతమైన స్థాయిలో నీ గృహము కట్టబడుతుంది. నేను మరలా చెప్తూ ఉన్నాను ఏంటంటే, దేవుని యొక్క పిల్లల యొక్క గృహం ఎలా ఉండాలి అంటే ప్రార్థనా గృహముగా ఉండాలి. ఉదయం లేచిన తర్వాత మోకరించి మనం ఏం చేయాలంటే మన గృహంలో ప్రార్థన చేసుకోవాలి. మన గృహంలో ప్రార్థన చేసుకుని మన గృహంలో ఏం చేయాలంటే మోకరించి నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు దేవునికి నువ్వేం చేయాలంటే అనునిత్యము కూడా నువ్వు ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రార్థించే బిడ్డగా ఉండాలి. నీ అవసరాలన్నీ దేవుని చెప్పుకోవాలి. నీ గృహములో నీ అవసరాలన్నీ కూడా దేవుని చెప్పుకుని దేవునికి నువ్వు విన్నపించుకుని దేవుని నువ్వేం చేయాలంటే ఆ ప్రార్థనా గృహములో నీ గృహముగా మారాలి. అండి నేను అంటూ ఉన్నాను, దానియేలు ప్రార్థన చేసినందుకు అతను తీసుకెళ్ళి సింహాల బోనులో వేసేశారు. కానీ దానియేలు ప్రార్థనే అతను కాపాడగలిగింది. దానియేలు ప్రార్థనే తన జీవితాన్ని ప్రాణాపాయమైన పరిస్థితిలో నుండి, ఆ యొక్క మరణకరమైన పరిస్థితిలో నుండి దేవుడు తన అద్భుతంగా కాపాడినట్లుగా లేఖనాలు చూస్తూ ఉన్నాం. అతను తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేసేశారు ప్రార్థన చేసినందుకు. దానియేలు సింహాల బోనులో వేసేస్తే ఆ దానియేలు హస్తము, నిజంగా దేవుని హస్తము దానియేలుని కాపాడిందండి. సింహాల బోనులో వేసేస్తే అసలు సింహాల కంటండి కొన్ని రోజులు ఆహారం కూడా పెట్టరంటండి. కొన్ని రోజులు ఆహారం పెట్టకుండా ఆ యొక్క సింహ బోన్లో ఈ వ్యక్తులు వేసినప్పుడు ఎముకలు సహితం కూడా పొడి చేసుకుని తినేస్తారు. అందుకే దానియేలు యొక్క స్నేహితుల్ని తన తర్వాత వేసిన తర్వాత వాళ్ళ ఎముకలు పొడి చేసుకుని తినేసి నేను లేఖనాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి దానియేలు అలాంటి పరిస్థితుల్లో కూడా అసలు సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఏం చేస్తారు? నేను ఎలా బయటికి రావాలి, నేను ఎలా కాపాడబడాలి, అయ్యో నా ప్రాణం ఏమైపోద్దో, నేను చచ్చిపోతానేమో అని చాలామంది అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ దానియేలు ఏం చేస్తారో తెలిసినాడా? ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ సింహాలు వచ్చి దగ్గరకు వచ్చి ఇలా వాసన చూస్తున్నాయంట దానియేలుని. అసలు దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును. ఎంత ధైర్యం ఉండాలో తెలుసండి. ఆ టైంలో ఎంత ధైర్యం ఉండాలో తెలుసా మనకి? దేవుని పిల్లలని నీకు అలాంటి ధైర్యం ఉందా? దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నారు. ద ప్రేయర్ ఆఫ్ డానియేల్ నిజంగా అద్భుతమైన ప్రార్థన వీరుడండి ఈయన. నిజంగా ఈరోజు మనకు ఆ ధైర్యం ఉండాలి. ఎప్పుడైనా మనం చనిపోతాం ఈ భూమి మీద, ఏదో ఒక రోజు మనం చనిపోతాం. కానీ ఒక విషయం ఏంటంటే మనం చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనం చనిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. రక్షణ మనం పొందుకోవాలి. రక్షణ పొందుకోకుండా మనం చచ్చిపోకూడదు. యేసు ప్రభు రక్షణ మనం పొందుకుని మనం చనిపోయినా పర్వాలేదు, ప్రభు దగ్గర మనం వెళ్తాం. దానియేలు రక్షణ పొందిన వ్యక్తి కాబట్టి, దానియేలు ప్రార్థనాపరుడు కాబట్టి, దానియేలు తన దేవునికి ప్రార్థించేవాడు కాబట్టి, ఆ దానియేలుని ప్రార్థన చేస్తున్న కారణాన్ని బట్టి అతను తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. కానీ ఆ సింహాలు ఏమి కూడా అతనికి హాని చేయకుండా అతను కాపాడాయని లేఖనాలు చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజున దేవుని పిల్లలముగా నీవు నేను కూడా అలాంటి యొక్క ప్రార్థనా గృహముగా నీ గృహం మారాలి. నీ ఇంట్లో ప్రార్థన వినబడాలి. అనవసరమైన చెత్త మాటలు, అనవసరమైన గొడవలు చాలామంది ఉదయం లేచిన కానించి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బాల్లో రాళ్ళు వేస్తే ఎలా డబడబడబలా ఆడుతూ ఉంటారో అలాగే అత్తమాటు కూడా అలాగ మాట్లాడుతూనే ఉంటారు. అత్తమాటు ఏదో గొడవలు వినబడుతూనే ఉంటాయి. కానీ నేను ఏమంటానంటే ఇలాగ నీ దారంటూ వెళ్ళి వాళ్ళు లేకపోతే నీ గృహంలో పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో మంచి ప్రార్థన వినబడుతుంది. ఉదయం లేవగానే ఎంత పీస్ఫుల్గా వారు ప్రార్థన. చాలామంది ఉదయం లేవగానే ఏం చేస్తారంటే చీపురు పట్టుకుని అది తుడిసి ఇది తుడిసి ఇది చేసి అది చేస్తారు. అది కాదు, నువ్వు ఏ పని చేయకుండా ముందు ప్రార్థన చేసుకోవాలి. చాలామంది క్రైస్తవ గృహాల నుంచి చూస్తూ ఉన్నా చాలామంది ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రతి దినము కూడా మన ప్రార్థనతో మన గృహం ప్రారంభించాలి. మన అనుదిన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండాలి. కాబట్టి అలాంటి ప్రార్థనా గృహముగా నీ గృహం మారాలని నేను దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే 118వ కీర్తన 15వ చరణం చదువుదాం ఒకసారి దయచేసి త్వరగా. 118వ కీర్తన 15వ చరణం. త్వరగా చదవాలండి. నీతిమంతుల గుడారముల్లో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము
సాహస కార్యములు చేయును. ఆమేన్. రక్షణ ఆమేన్. గూర్చిన సునాదాలు వినబడతాయి. ప్రభు రక్షణ పొందుకునే గృహముగానే గృహం ఉండాలి. నాలుగోదిగా నేను చెప్తూ ఉన్నాను అండి. నేను ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను చెప్తారా? 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటండి? మొదటిది ఏంటి? ప్రభువును ఆహ్వానించే గృహం గృహముగా ఉండాలి. ఓకే. రెండోది? గృహంగా నీ ఇల్లు ఉండాలి. ప్రభు బోధ వినే గృహంగా నీ ఇల్లు ఉండాలి. ఓకే. మూడోది ప్రార్థనా గృహముగా ఉండాలి. ప్రార్థన గృహంగా నీ ఇల్లు ఉండాలి. ఓకే. ప్రతిది కూడా నోట్ చేసుకోండి. అది మన ఆధ్యాత్మిక జీవితాలకి చాలా మంచిది. ఓకే, మంచిది. నాలుగవదిగా ప్రభు యొక్క రక్షణ పొందే గృహముగా ఉండాలి అండి. ఒక విషయం నేను చెప్తున్నాను వినండి. మన ఇంట్లో రక్షణ పొందలేని వారు చాలా మంది ఉంటారు. భార్య రక్షణ పొంది పిల్లల రక్షణ పొందలేని వాళ్ళు ఉంటారు. అలాగే భర్త రక్షణ పొంది భార్య రక్షణ పొందలేని వారిగా ఉంటూ ఉంటారు. నేను ఏమంటూ ఉన్నానంటే, మన గృహములో అందరూ కూడా ప్రభుని నమ్ముకున్న వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాను, స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉన్నాను ఏంటంటే, ఆ ఇంట్లో ప్రభు రక్షణ పొందుకునే వారిగా ఉండాలి అంటే, ఎప్పుడైతే ప్రభు రక్షణ పొందుకున్న వారిగా మనం ఉంటామో, మన ఇంటి చుట్టూ ఏముంటుందంటే దేవుని యొక్క కృప ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు యోబు యొక్క గృహాన్ని మనం చూసుకున్నట్లయితే, యోబు యొక్క గృహము చుట్టూ దేవుడు కంచె వేసెను అని లేఖనాన్ని చూస్తూ ఉన్నాం. అంటే యోబును నాశనం చేయాలని సాతానుడు పన్నాగాలు పన్నాడు. సాతానుడు పన్నాగాలు పన్ని సాతానుడు ఏం ప్రయత్నాలు చేశారంటే, ఏదో విధంగా యోబును నాశనం చేద్దామని ప్రయత్నాలు చేశాడు. కానీ యోబు యొక్క ఇంటి చుట్టూ ఏముంది? దేవుని కంచె వేయబడి ఉంది. దేవుని యొక్క ప్రొడక్షన్ ఉంది. ఈ రోజున సాతాను మన గృహంలో ప్రవేశిస్తూ ఉన్నాడంటే, మన ఇంట్లో దేవుని యొక్క కంచె ఉండాలి కదా, దేవుని యొక్క రక్షణ ఉండాలి కదా, దేవుని యొక్క ప్రొడక్షన్ మన కాపుదలగా ఉండాలి కదా, నీ ఆత్మీక కాదు నీ గృహానికి కూడా ఆ ప్రొడక్షన్ ఉండాలి కదా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి నీ ఇంట్లో ఎంతమంది ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు? ఎంతోమంది ప్రభు యొక్క మాటలు వినేవారు ఉన్నారు నీ ఇంట్లో? ఏంటి? ప్రభు యొక్క రక్షణ పొందేవారు మన గృహంలో ఉండాలి. రక్షణ పొందకుండా మనం మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలామంది ఏంటంటే, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ క్రైస్తవేతరులు కొంతమంది ప్రభుని నమ్ముకోలేని వారు, వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను బ్రతికున్నంత కాలము కూడా ఏదో ఒకలా బ్రతికేద్దాం, తినాలి, సంతోషించాలి, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం మనకేం తెలుసు అంటారు. కానీ చచ్చిపోయిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. చనిపోయిన తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది మన జీవితం. అండ్ చాలామందికి చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత మనం 2 స్థలాలకు వెళ్తాం. అది బైబిల్ చెప్తుంది. ప్రభు రక్షణ పొందిన వారు ప్రభు దగ్గరికి వెళ్తారు. కాబట్టి ప్రభుని రక్షణ లేనివారు, మన అందరూ కూడా తెలుసు, లాజరునికి ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడిగా బతుకుతున్న ఒక లాజరు కూడా ఉన్నాడు, ధనవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే లాజరు అని ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ఈ దరిద్రుడు దేవుని రక్షణ పొందుకున్నవాడు. వాడు లోకం దృష్టిలో దరిద్రుడే. వాడి గృహం లేదు, వస్త్రాలు లేవు, ఆహారం లేదు, ఏ విధమైన సౌకర్యాలు లేవు. వాడు దరిద్రుడిగా బ్రతుకుతున్నాడు. కానీ ఆ దరిద్రుడికి దేవుని రక్షణ ఉంది. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, మంచి గృహం ఉంది, బంగారం ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. కానీ అతను చనిపోయాడంట. కానీ అతను చనిపోతే ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఇతను చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళాడు, పరదైస్సుకు వెళ్ళాడు. బైబిల్ చెప్తూ ఉంది 2 స్థలాల్లో మనం వెళ్తాం. కాబట్టి అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు. అందుకే జక్క ఇంటిలోనికి యేసుప్రభు వెళ్ళిన తర్వాత జక్క ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకున్నాడో, జక్క ఎప్పుడైతే తన యొక్క చేసిన క్రియలన్నీ కూడా, తను ఒక వడ్డీ వ్యాపారం చేసేవాడు వడ్డీ వ్యాపారం చేసేవాడు. తన జాబ్ ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ అని ఉంటుంది, అంటే పన్నులు వసూలు చేసే వ్యక్తి అనమాట అండి. ఎవరి దగ్గరైనా 100 రూపాయలు ఇవ్వాలనుకోండి, 200 వసూలు చేసేవాడు. అది అన్యాయమైన సొమ్ము. అన్యాయమైన సొమ్ము ఎంతకాలం ఉండదు. అందుకే యేసు ప్రభువారు గృహంలోనికి రాగానే, జక్క ఇంట్లోనికి రాగానే జక్కయ్య అంటాడు కదా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించుకున్నానో వాటిని నేను తిరిగి 4 ఇచ్చేస్తానంటాడు. యేసుప్రభు అన్నాడా, జక్కయ్య నువ్వు ఇలాగ అన్యాయంగా సంపాదిస్తున్నావు కదా అని అన్నాడా? లేదు.
ఎప్పుడైతే ప్రభును తెలుసుకున్నాడో, ఇంత గొప్ప ప్రభు నా ఇంట్లోకి వచ్చాడు అంటే, అపవిత్రమైనది నా ఇంట్లో ఉంది కదా, అన్యాయమైన సొమ్ము అంతా నా ఇంట్లో ఉంది కదా, వాళ్ళ సొమ్ము నేల సొమ్ము నేనెందుకు అన్యాయంగా తీసుకోవడం, దేవుడు నాకు ఇచ్చే దాంట్లో నాకు సరిపోతుందని చెప్పేసి అయ్యా అని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని అతను అడుగుతున్నాడు. అయ్యా, నేను ఒకరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, నేను అన్యాయమైన పనులు చేశానయ్యా, నేను అపవిత్రమైన పనులు చేశానయ్యా, ఈ రోజు నుంచి నేను అలా ఉండను ప్రభు అని దేవుడి దగ్గర అతను ప్రార్థన చేస్తూ దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడు. అందుకే యేసుప్రభు వారు అన్నారు, అబ్రహాము సంతతులు ఇతను కూడా చేర్చబడతాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభు అంటాడు. కాబట్టి అలాంటి గృహాలుగా మన గృహాలు మారాలండి. ఈ రోజున చాలామంది మన గృహాలు ఏదో అందరికీ ఏదో కనువింపుగా కనబడాలని కట్టుకుంటున్నాం తప్ప మన ఇంట్లో గృహాలకి రక్షణ ఉండలేదు. మన ప్రభు బిడ్డలుగా మనం రక్షణ పొంది వారి గృహంలో ఉండాలి కదా. ఎంత గొప్ప ఇల్లు కట్టుకుంటే ఉపయోగం ఏంటండి? అందులో ప్రార్థన లేనప్పుడు. ఎంత గొప్ప ఇల్లు కట్టుకుంటే ఎందుకంటే అందులో రక్షణ లేనప్పుడు. ఎంత గొప్ప ఇల్లు కట్టుకుంటే ఏంటంటే అందులో దేవుని బోధ వినబడలేనప్పుడు. ఎంత గొప్ప గృహం కట్టుకుంటే ఉపయోగం ఏంటండి? యేసును ఆహ్వానించే గృహముగా నీ గృహం ఉండాలి కదా. నేను అర్లే దేవుని సేవకుడిగా చెప్తూ ఉన్నాను ఏంటంటే, నీ గృహములో ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ కూర్చిన గృహముగా నీ గృహం మార్చబడుతుంది, నీ బిడ్డల రక్షణ పొందాలి. చాలామంది చూడండి, మందిరానికి పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళరు, తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు వెళ్ళరు, భార్య వెళ్తే భర్త వెళ్ళరు. అలా కాదు, ఆదివారం వచ్చినప్పటికీ నీ భర్త నీ పిల్లలు మీరందరూ కూడా కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించెదము అంటాడు. నేను ప్రభువుని సేవిస్తున్నాం కాబట్టి అలాంటి గృహాలుగా మన గృహాలు ఉండాలి. కాబట్టి నీ గృహములో రక్షణ పొందేవారు ఉండాలి, నీ గృహము రక్షణకరమైన గృహముగా ఉండాలి. ఇంకో విషయం చెప్పనా, నీ గృహము రక్షణ చూపించే గృహముగా మారాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ గృహాన్ని చూసిన వాళ్ళు ఆమేన్. వీళ్ళు ఎంత ఆనందంగా ఎలా ఉంటున్నారు, ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు, ఇన్ని బాధలు ఉంటున్నాయి, నాకు ఇన్ని కష్టాలు ఉంటున్నాయి, కానీ ఈ క్రైస్తవులు ఏంటి ఎంతగా హ్యాపీగా ఉంటున్నారు? కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు ప్రభు యొక్క రక్షణ పొందుకున్నారు. వాళ్ళ గృహాల చుట్టూ ప్రభు యొక్క రక్షణ ఉంటుంది. యోబు యొక్క ఇంటి చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచి వేశాడు కదా. మరి యోబు యొక్క ఇంటి చుట్టూ దేవుడు కంచి వేసినప్పుడు మన గృహాల మీద కూడా దేవుడు కంచి వేస్తాడు. యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచి వేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయము లోకాసు శుభవార్త 5వ అధ్యాయము 27-30 వచనాలు ఉన్నాయి. అవి మీరు చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను త్వరగా ఉన్న విషయాలు చెప్తూ ఉన్నాను. యేసయ్యకు లేదా దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా నీ గృహం మార్చబడాలి. దైవజనుని ఇంటికి రాగానే నీ ఇంట్లో వారికి మంచి ఆతిథ్యం ఇవ్వాలి. ఒక గనురాలైన స్త్రీ సునేము అనే గనురాలైన స్త్రీ మనందరూ కూడా తెలుసు. ఆ పట్టణములో ఆ గనురాలైన స్త్రీ ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చింది. అలాగే ఏలియా కాలంలో కూడా ఒక విధవరాలు నిజంగా విధవరాలండి, కరువు కాలంలో ఉన్నారు. వాళ్ళు కరువు కాలంలో ఉన్నారు. ఆ ఇంట్లో ఎంతే పిండి ఉందంట, ఎంతే నూనె ఉందంటండి. ఎంత పిండి ఎంత నూనె ఏం చేసిందంటే అన్ని రోజులు ఎలాగొస్తుందండి? దేవుని ఆశ్చర్యకార్యం చూసారా? మనకు చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ సంఘటన చదివినప్పుడు. కానీ సారెపతు యొక్క విధవరాలు ఆవిడ మనకి ఎక్కడగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో రాజుల గ్రంథములో ఆ విషయాలు రాయబడి ఉంటాయి. నేను సమయం లేదు కాబట్టి ఇంకా రెఫరెన్స్ తీయట్లేదు. కాబట్టి మనం ఆ విధవరాలు చూసినప్పుడు ఆమె పొలలు ఏరుకోవడానికి వెళ్తుంది. పొలలు ఏరుకుని ఆ దైవజనుడు కనబడుతుంది. ఆ దైవజనుడు ఆ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మ కొద్ది మంచినీళ్ళు ఏమైనా ఇస్తారా అని అంటారు. కొన్ని మంచినీళ్ళు దైవజనుడికి ఇస్తుంది ఏలియాకి. వచ్చిన తర్వాత అమ్మ ఏదైనా తినడానికి ఏమైనా పెడతారా అని అడుగుతారు ఆ పాస్టర్ గారు. అడిగితే వాస్తవానికి మనం ఆ స్థానంలో ఉంటే ఏమంటామంటే, ఇదేంటండి పాస్టర్ గారు, ఊర్లో అంత కరువు ఉంది, తినడానికి మాకే లేదు, ఎంత పిన్ను ఉంది, ఎంత నూనె ఉంది, అవి రొట్టెలు కాల్చుకుందామని నేను పొలలు ఏరుకోవడానికి వెళ్ళాను, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పెట్టాలి కదండి అంటారు. ఏ తల్లి అయినా ఏ తల్లిదండ్రులైనా అదే ఆలోచిస్తారు ఖచ్చితంగా. పిల్లలకి పెట్టుకోవాలి అండ్ ముందు మనం తినాలి అని అంటారు. కానీ వాస్తవానికి ఆవిడ అలా చేయలేదు.
ఆ విధవరాలు ఏం చేసిందంటే అండి, నీ మాట చొప్పున, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట అండి, నీ మాట చొప్పున నేను చేస్తానని చెప్పేసి ఆ దైవజన్ అన్నాడు, అమ్మా మొదట నువ్వు అప్పం చేసుకుని ఒక రొట్టె చేసుకొని నా దగ్గర తీసుకురా, తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆ పాస్టర్ గారు నిజంగా చెప్పగానే ఆమె మాట విని ఏం చేసిందంటే వెంటనే వెళ్ళి ఆ పొయ్యి వెలిగించింది. పొయ్యి వెలిగించి పిండి కలుపుతుంది. పిండి కలిపిన తర్వాత మొదట కొద్దిగా నూనె ఉంది కదా, ఆ నూనె వేసింది, పెనం మీద వేసి అలాగ రొట్టె కాలుస్తుంది. అలా రొట్టె కాలుస్తుంది, ఆ రొట్టె అవుతూ ఉంది. మరలా ఆమె ఇలాగ గిన్నెలో చూసినప్పటికీ అండి మరలా పిండి అధికమవుతుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా నూనె వైపు చూస్తున్నప్పటికీ ఆ నూనె వృద్ధి చెందుతూ ఉంది. నేను ఒక ఇంటికి వెళ్ళానండి, నా అనుభవ సాక్ష్యం చెప్తూ ఉన్నాను. ఒక గృహంలో నిన్ను అడుగుపెట్టి ఒక ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి పిలిపించింది నన్ను. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమీ లేదు ఆ ఇంట్లో. అంటే ఆ ఇంట్లో పెట్టులో ఉన్న బియ్యం గింజ కూడా లేదు. అంతా ఇల్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆవిడ పాస్టర్ గారు నన్ను పిలిచి ప్రార్థన చేయండి, కానీ ఆవిడకి ఆశ ఏంటంటే నాకు భోజనం పెట్టాలని ఆశ ఆవిడకి. పాస్టర్ గారికి ఇంత రోజు మా ఇంటికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు కదా, ఈరోజు భోజనం పెట్టాలి కదా అని ఆశపడింది. కానీ వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు. అయితే మొదటి వారం ఆవిడ గడిచింది, రెండో వారంకి వచ్చినప్పటికి పాస్టర్ గారు నేను భోజనం పెడతామని అని మాట ఇచ్చేసింది. ఎందుకు ఇంట్లో ఏమీ లేవు, ఏమీ లేవు. చాలా రోజుల నుంచి వాళ్ళు పని చేసుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదంట వాళ్ళ ఓనర్ గారు. ఇవ్వకపోతే ఆయన నాకు మాట ఇచ్చింది. అయితే మొత్తం మీద ఏమైందో తెలియదు కానీ నేను మరుసటి వారం వచ్చినాను, భోజనం చేశాను. భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసే ముందు ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఏమిటంటే, అయ్యగారు పోయిన వారం మీరు వచ్చారు కదా, పోయిన వారం వచ్చినప్పటికి మా ఇంట్లో ఖాళీ పెట్టుంది, బియ్యం గింజ కూడా లేదండి, కానీ మీకు భోజనం పెడతానని మాట ఇచ్చానండి. కానీ ఆ దేవునికి ప్రార్థన చేసుకున్నాను ఏసయ్య మరి పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారు కాబట్టి పాస్టర్ గారికి నేను భోజనం పెట్టాలి అని నేను ప్రార్థన చేసుకున్నాను. అద్భుతం ఏంటంటే మా వాండి గారు డబ్బులు ఇచ్చారండి. పోయిన వారం మీరు వచ్చినప్పుడు మా ఇంట్లో ఏం లేదు, కానీ ఈరోజు పెట్టి నిండా బియ్యం ఉన్నాయండి, ఇంట్లో సమృద్ధిగా ఉందండి అయ్యగారు అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఆతిథ్యం ఇస్తే నాన్న అండి, దేవుడి నామములో గిన్నెడు చన్నీలు ఇచ్చిన దాన్ని ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. కాబట్టి దేవునికి మనం ఇచ్చే విషయంలో క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా చాలామంది అండి ఈ రోజున లెక్కలు చెప్పిస్తారు. అది అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అండి, అందుకే అండి డబ్బులు ఇవ్వట్లేదు, లేకపోతే ఇదని చాలామంది కూడా ఏం చేస్తారంటే దేవునికి దశమ భాగాలు ఇవ్వడం కూడా క్రైస్తవులు మానేస్తున్నారు. అలా ఉండకూడదు. మనకు వచ్చే రాబడిలో దశమ భాగం దేవునికి ఇవ్వాలి అండి. మనకి ఇంట్లో వచ్చే ప్రతిది కూడా అండి, ఎంతమంది అండి దైవజనునికి ఇంట్లోకి ఆహ్వానించి తృప్తిగా భోజనం పెడుతున్నారు. చాలామంది, కొంతమంది ఏంటంటే ఒక ఆవిడండి ఈ మధ్యకాలంలో పాస్టర్ గారిని ఇంటికి పిలిచిందంట. పిలిచి దశమ భాగం ఇవ్వడానికి ఆవిడ దశమ భాగాన్ని తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెడితే, ఎంతమ్మా దశమ భాగం అంటే, అయ్యగారు నేను ఉద్యోగం చేస్తున్నాను, ఎంతమ్మా సాలరీ అంటే 20,000 అండి అన్నారు. 20,000లో అంటే 2,000 దశమ భాగం ఇవ్వాలి. 2,000 దశమ భాగం ఇవ్వాలంటే ఈవిడ ఏం చేసిందంటే పాస్టర్ గారికి కొంత రాగానే ముందు డ్రింకులు, స్నాక్స్ ఇవన్నీ కూడా కొన్నదంటండి. కొన్న తర్వాత మొత్తం మీద ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన చూస్తే 1,800 ఉన్నాయి. ఇదేంటమ్మా 1,800 ఉన్నాయి ఏంటంటే, అయ్యగారు ఏమి లేదండి, మరి మీరు వచ్చారు కదా డ్రింకులు అవి కూడా అన్నారు. ఏంటి దశమ భాగంలో తీసి ఇచ్చిందా? అవి కూడా లెక్కలు ఉంటాయి. కొంతమంది క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు యథార్థంగా చెప్పారండి, దయచేసి అలాంటి పనులు చేయొద్దు. నిన్ను ఇమ్మన్నారా దైవజనుడు? నిన్ను అడిగాడా? లేదు కదా. కాబట్టి మనం ఎలా తీర్చబడుతున్నాం దేవుని బిడ్డలారా? దేవుడికి ఇచ్చేది ఏదైనా సరే, నేను ఏజెన్సీలో సేవ చేస్తూ ఉన్నాను, నాకు వచ్చే రాబడి ఏమి ఉండదు, కానీ ఎంత ఉన్నా సరే మొదట నేను దశమభాగం తీసుకున్న తర్వాత, నేను దేవునికి తీసుకున్న తర్వాత, ఆ కానుక తీసిన తర్వాత నా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటాను. ఆ విషయం దేవుడికి తెలుసు, నాకు తెలుసు. నేను మరలా చెప్తూ ఉన్నాను ఏంటంటే, దేవునికి ఇచ్చిన గృహాలు దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి ఖర్చు చేయండి, దేవుని పరిచయ కొరకు ఖర్చు పెట్టండి. దేవుని యొక్క పరిచయ కొరకు మనం ఖర్చు పెడితే దేవుడు ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. ఇదిగో యేసయ్యను దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా నీ గృహం ఉండాలి. కాబట్టి మార్తా, మరియలు, అలాగే కొంతమంది, చాలామంది బైబిల్ గ్రంథంలో యేసయ్యకి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే గనురాలైన స్త్రీ, అలాగే ఎలీషా కాలంలో కూడా మనం చూస్తున్నట్లయితే ఆ గనురాలైన స్త్రీ ఇంటిపైన ఆ పాస్టర్ గారికి ఏకంగా గృహమే కట్టేసింది. ఆ షెల్టర్ ఏర్పాటు చేసింది. ఆ దైవజనుడు వచ్చినప్పుడు వెళ్ళడానికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. కాబట్టి
దైవజను విలువ తెలిసిన నీవు, దేవునికి విలువ తెలిసిన నీవు, దేవుని పిల్లలైన మనం అందరము కూడా దేవునిని ఆహ్వానించే గృహాలుగా మన గృహాలు ఉండాలి. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది ప్రభు బోధ వినే గృహముగా ఉండాలి. మూడోది ప్రార్థనా గృహముగా ఉండాలి. నాలుగోది ప్రభు యొక్క రక్షణ చూపించే గృహముగా, రక్షణ పొందే గృహముగా నీ గృహం ఉండాలి. ఐదవది దైవజనుడికి యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి. అలాంటి గృహముగా క్రైస్తవులుగా మన గృహాలు మారునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అండి, నీ గృహము ఆ విధంగా మారాలి, నీ గృహము ఆ విధంగా కట్టబడాలని దేవుడు కోరుకుంటూ ఈ విలువైన మాటలు దేవుడు మనకు అందింపజేస్తూ ఉన్నాడు. అటు కృప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఈ ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడారు పాస్టర్ గారు, కాబట్టి నా గృహాన్ని అలా మలుచుకుంటాను. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాను. ఎవరైనా ప్రేరేపణ కలిగిన ఒకరు ప్రార్థన చేయండి, నేను బ్లెస్సింగ్ ఇస్తాను తర్వాత. ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు ప్రజ, మీ పరిశుద్ధ పాదములకు సిస్టర్ వాయిస్ వినబడట్లేదు. ఇల్లు ఎలా ఉంటది అని ప్రభా, మరి నా తండ్రి ప్రభు యొక్క బోధ వినే గృహముగా మా ఇల్లు ఉండాలి. అలాగా మేము మరి అమ్మ ఏ విధముగా అయితే మీ పాదాలు చెంత చేరి ప్రభా మరి ఆ ఇంటిని ఎలా చేసుకుందో అలాగా మా జీవితాల్లో కూడా మీ పాదాల చెంత చేరినప్పుడు మీరెంతో ఆశీర్వదించే గృహముగా ఉంటుంది కనుక నాయన, ప్రభు బోధ విన్నప్పుడే మా గృహము ఆనంద గృహముగా ఉంటది కనుక నాయన, అయా మీ సన్నిధానంలో ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఇల్లు ప్రార్థనా గృహముగా ఉండుట్లోను, అలాగే ప్రభు యొక్క రక్షణ చూపించే గృహముగా మా ఇల్లు ఉండుట్లోను, నీతిమంతుని గుడారములో రక్షణ కూర్చిన స్నాదములు వినబడులాగున మీ కృపను ఉంచుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో యోబుకు వేసిన ప్రార్థనా గృహముగా యోబు ఇల్లు ఉన్నది కనుక నాయన, ఆయన గృహానికి మీరు కంచె వేశారు. ఏ దుష్టుడు లోపల ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన కంచె మా జీవితాల్లో ఉండాలని మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. అయా యేసయ్య, దైవజనుల గృహము ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండుట్లో మీ యొక్క కృపను అనుగ్రహించండి. అయా సునమీరాలు ఇంకా అనేకమైన మరి భక్తులు ఎలాగ చేశారో మా జీవితాలు వారిని చూసుకొని సరి చేసుకునే బాధ్యతను మరి దైవజనుల ద్వారా మీరు మాకు వర్తమానాన్ని అందించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఆతిథ్యం ఇచ్చే గృహముగా మా దైవజనులు మా గృహంలోనికి ప్రవేశించినప్పుడు అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని ఫలభరితం చేసే ఇల్లుగా చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. దైవజనుడు మా గురించి ప్రార్థించినప్పుడు ఎంతో మేము ఆశీర్వదించబడతాం. మీ యొక్క మాటలను వింటాం, విధేయత కలిగి ఉంటాం. వినిది విడిచిపెట్టక నా హృదయాల్లో అన్వయించుకొని అనుసరించినప్పుడు మీరు ఎంతో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. అన్ని విషయంలో కృప చూపించే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా గృహాలను మేము పరీక్షించుకుంటూ నా మరి తండ్రి ఆతిథ్యాలు ఇచ్చే గృహంగా, ప్రార్థించే గృహంగా, రక్షణ చూపించే గృహముగా అయా ఉన్నట్లో మీ కృపను మా ఇంటిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు, ఆశీర్వదించినందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా స్వభావాలు మా యొక్క ప్రతిదీ మార్పు చెందినప్పుడు అయా మారని దేవుడుగా నేనున్నాను, అలాగా నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాను ఆయన. అవును మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలు కారణములకు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా దైవజనులు కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకా ఆయా స్థలాలకు వెళ్ళి ప్రకటిస్తూ ఉండగా నా అయా ఫలభరితమైన వాక్యాన్ని అనేకులు వినుటకు పరిగెత్తి వచ్చేలాగా మీరు సహాయం చేయమని, ఇంకా నాయన చీకటిలో నుంచి వెలుగులోనికి అనేక ఆత్మలు రక్షింపబట్లో నాయన మా దైవజనులు మీరు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించి నా ఆయా స్థలాలకు వెళ్ళిచుండగా మా దైవజనుల నిమిత్తం ఈ గూగుల్ ప్లాట్ఫామ్ ద్వారా
అనేకులైన దైవజనుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఆలకించి ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని, మా జీవితాలకు మీరు వెలుగునిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా వందనాలు. ఈ శ్రేష్టమైన ఈ యొక్క ఉదయ కాలంలో మేమందరం కలిసి కొన్ని మాటలు మా గృహాలు ఎలా మలుచుకోవాలి, మరి ఈ లోకం మేము బ్రతుకుతున్నాం, అన్య ప్రజల ముందు మేము ఎలా జీవించాలి, మా గృహం ఎలా ఉండాలి ప్రభా. ఈ రోజున క్రైస్తవ గృహాలు అలా ఉండడం లేదు, కానీ నువ్వు కోరుకునే గృహాలుగా మా గృహాలు ఉండాలి ప్రభా. నీ ఉండే గృహాలుగా, నీ బోధ వినే గృహాలుగా, ప్రార్థనా గృహాలుగా, రక్షణను పొందుకున్న గృహాలుగా, రక్షణ చూపించే గృహాలుగా, ఆమేన్ ప్రభా, నీకు ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలని మాతో క్లుప్తమైన మాట మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నీ బిడ్డలుగా మా గృహాలు అలాగా మేము మార్చుకోవడానికి సహాయం చేయండి నాయన. మేము అనేక మందికి నీ సువార్తను చెప్పి అనేక మంది మీరు యొక్క మందిరంలోనికి, నీ రాజ్యంలో నడిపించే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ఈరోజు ఉదయకాలంలో నీ బిడ్డలు వారి పనులని పక్కన పెట్టి ఎవరైతే నాయన ఈ దినము ఏకీవిస్తూ ఉన్నారు వారందరిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, ఇంకా నువ్వు రావాల్సిన వారిని అనేక మందిని మీరు సిద్ధపరిచి నడిపించి సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా, మీ కృపలో బలపరచమని అయ్యా. రాజేష్ను అయ్యా తను చేస్తున్న పరిచయం జ్ఞాపకం చేసుకుని తన ప్రయాణం మీద తోడు ఉన్న ఆయన క్షేమంగా నడిపించండి అయ్యా. ఈ రోజున జరుగుతున్న మరి బైబిల్ క్లాస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, అద్భుతంగా జరిగించండి, సహాయం చేయండి అయ్యా. మీ చిత్తంలో నడిపించమని అయ్యా. ముఖ్యంగా మంచి వాతావరణం అయ్యా, వచ్చిన సేవకులు ప్రయాణాలు, బిడ్డల ప్రయాణాలు మీ తోడుగా నడిపించమని అయ్యా. ముఖ్యంగా నాయన నీ సేవకుడిగా, నీ సేవకుడు నా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఉంది. అలాగే నాయన మేమందరం కూడా నీ సన్నిధిలో బలపరచబడి అనేక మంది నీ సన్నిధిలో బలపరచబడే కృప దయచేయమని అయ్యా. ముఖ్యంగా నాయన మరి లలిత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహోదరిని బలపరచండి అయ్యా. వారు బలహీనత నుంచి స్వస్థపరచండి ఆయన. తన కుటుంబాన్ని, తన యొక్క నాయన భర్తను అయ్యా, తన బిడ్డలను, మరి ఆ బిడ్డ బలహీనంగా ఉందని చెప్పారు నాయన. యేసు నామములో స్వస్థత ఇవ్వండి, నడిపించి సహాయం చేయమని, మీ నామములో గొప్ప విడుదల ఇవ్వమని, నీ రక్షణ కుటుంబానికి ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎన్నున్న సహవాసం, కాపుదల కూడి ఉన్న మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు సదాకాలం నడిపించి సహాయం చేయనుగాక, ఆమేన్. యేసు రక్తము చేయం, సిలువ రక్తము చేయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాదికి అంత నాశనం వెళ్ళగా మనకు జయము శక్తి నిరంతరము కలుగునుగాక, ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలండి. వందనాలు సార్. ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. వందనాలండి. మంచిదండి. మళ్ళా రేపు యథావిధిగా కలుసుకుందాం. అంతవరకు చెప్పండి. ప్రైజ్ లార్డ్ ఫస్ట్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.